జీవితంలో అన్నిటికంటే గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. నువ్వు పడిన ప్రతి కష్టం నీ విజయానికి ఒక మెట్టుగా పనిచేస్తుంది. విజయం ఎవరికి ఒక్క రోజులో రాదు, కానీ కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించు. ఒక్కసారి నిర్ణయించుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరేందుకు ప్రయత్నించు. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. జీవితంలో కష్టాలు తాత్కాలికం, కానీ నువ్వు ఇచ్చే ప్రతిస్పందన శాశ్వతం. అతి చౌకైన విలువైన ఆభరణం చిరునవ్వు మాత్రమే. నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించండి. శత్రువుకే కాదు, మిత్రుడికి కూడా నీ సీక్రెట్ చెప్పకు. టైం వచ్చినప్పుడు వారు కూడా శత్రువులాగానే నీతో ప్రవర్తిస్తారు. ఎవరు ఎప్పుడెలా మారిపోతారో తెలియని రోజులు ఇవి. అందుకే ఎవరిపైన ఎక్కువగా ఆధారపడిపోకండి. తర్వాత కోలుకోవటం చాలా కష్టం. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపిన వ్యర్థమే. ఆరోగ్యం పాడైపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే. చేయాల్సిన న్యాయం జీవితం అంతా కోల్పోయాక చేసిన వ్యర్థమే. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనుభవం సులువుగా రాదు. తెలివి గొప్పదిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, కానీ మనసు గొప్పదిగా ఉంటే ఎవరినైనా సాధించవచ్చు. ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చెప్పేవాళ్లకు, ఇచ్చిన పాటపై నిలబడిన వాళ్లకు, నీకు గౌరవం ఇవ్వని వాళ్లకు, నలుగురిలో నిన్ను చులకనగా చూసేవాళ్లకు, నిన్ను అవమానించే వాళ్లకు, వీళ్లకు దూరంగా ఉండాలి. రాముడు, రావణుడు ఇద్దరు శివభక్తులే, కానీ యుద్ధంలో రాముడు గెలుస్తాడు, రావణుడు ఓడిపోతాడు. భక్తి శ్రద్ధ ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్ని వ్యర్థమే. మోసేవారికి కావిడి బరువు, రాసేవారికి అక్షరం విలువ, సంపాదించేవారికి డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, బాధ్యత ఉన్నవారికి బంధం విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యమంటూ ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. మొదటిసారి ఓడిపోయావా? రెండోసారి చరిత్ర సృష్టించు. ఈ ప్రపంచమే భయపడేలా కంబ్యాక్ ఉండాలి. బలం అనేది మందిలో ఉండదు, మనలో ఉంటుంది. మన ఆలోచన బలమైందైతే మన కోసం కదిలొచ్చే కాళ్ళు వందల్లో ఉంటాయి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. లైఫ్లో ఎప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నా, నీ దగ్గర డబ్బు లేకున్నా హుందాగా ఉండటానికి ప్రయత్నించు. అది నీలో మంచి వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. ప్రశాంతంగా ఉండు. మంచి ఆలోచనలు చేయి. అంతా మంచి జరుగుతుంది. చెట్టు నరికేయటం చాలా సులభం. అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. కోపంతో ఒక మాట అనేయటం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి కొమ్మ కదిలినా భయపడదు. ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్నే నమ్ముకుంటుంది. లైఫ్లో ఎప్పుడు ఏదైనా గొప్పగా సాధించాలి అనే ఆలోచనతో ఉండు. నువ్వేం సాధించకపోయినా నీ ఆలోచన నిన్నెప్పుడు గొప్ప వ్యక్తిగా ఉంచుతుంది. అన్నీ కల్తీ అయిన ఈ కలికాలంలో నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. దానిని అర్థం చేసుకొని సాగిపోవాలి.
లైఫ్లో ఎప్పుడూ జాలీగా ఉండాలని ఆలోచించు. అలాగని ఏమీ చేయకుండా ఖాళీగా మాత్రం ఎప్పుడూ ఉండకు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించాలి, నిత్య ఆరోగ్యంగా ఉండాలి. లైఫ్లో ఎప్పుడూ ఖాళీగా ఉన్నాననే సమాధానం ఎవరితోనూ చెప్పకు. ఎందుకంటే అది నీకెప్పుడు మైనస్ అవుతుందే కానీ నీకెప్పుడు ప్లస్ కాదు. ఒంటరితనం మొదలైందంటే నువ్వు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నావని అర్థం. పట్టుదలతో ఉంటే చాలు. అది ముళ్ళదారా రహదారా అని చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. చీకటి నీ చుట్టూ లేదు, నీలోనే ఉంది. అదే భయం. జీవితంలో ఏం సంపాదించుకోకపోయినా కృష్ణుడు, కర్ణుడు వంటి మిత్రులను సంపాదించుకోవాలి. కృష్ణుడు నీ కోసం యుద్ధం చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాడు. కర్ణుడు వంటి వారు ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా, అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ పక్కనే నిలబడి పోరాడతారు. తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. కండల్లో బలం ఉంటే 10 మందిని కొట్టగలరు. అదే మీ గుండెల్లో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలరు. లైఫ్లో ఎప్పుడూ ఒకరిని ఫాలో అవ్వకు. ఎవరో చెప్పింది వేదంలా భావించకు. ఎందుకంటే అవి నీలో ఉండే సృజనాత్మకతను, నీలో ఉండే ఆలోచన శక్తిని చంపేస్తాయి. కాలం, నాణ్యం విలువ తెలుసుకొని ఖర్చు చేయాలి. ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంతగా అవకాశాలు రావు. లైఫ్లో ఎప్పుడూ నలుగురికి మంచి చేసే గుణం, నలుగురికి మంచి కోరే గుణం కలిగి ఉండు. అది నీలో గొప్ప ఆలోచనలు కలిగిస్తుంది. మనుషుల్ని మోసం చేసి ఆస్తుల్ని సంపాదిస్తున్నారు, కానీ ఆ దేవుణ్ణి మోసం చేసి ఆయుష్ని పెంచుకోలేకపోతున్నారు. ఇతరులతో అవసరం ఉన్నప్పుడు అమాయకత్వాన్ని, అవసరం లేనప్పుడు అతి తెలివిని ప్రదర్శించేవారు జీవితంలో ఎప్పుడూ బాగుపడరు. మనిషిని ఎప్పుడు నిప్పులా ఉంచేది మంచి వ్యక్తిత్వం. అయితే ఆ నిప్పును చటుక్కున ఆపేసేది చెడు వ్యక్తిత్వం. అద్భుత శక్తి ఉంది. అద్భుత ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. మీరు కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతం రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు రాదు, అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు రారు. చివరకు నిద్రపోవాలన్నప్పుడు నిద్ర కూడా రాదు. కానీ వద్దన్న రోగాలు, కష్టాలు మాత్రం వెతుక్కుంటూ వస్తాయి. ఒక మంచి మాట దానం వంటిది. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఒక చెడ్డ మాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు ఆనందాలు నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడు. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఈ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండొచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిరికిడి బిగించి మరీ ప్రాణం పోసుకుంటారు. పోయేటప్పుడు సాధించేది ఏమీ లేదని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరకు నీ శరీరం కూడా. నువ్వు చేసిన మంచి తప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.